శరీరాన్ని చురుకుగా ఉంచుకునేందుకు వ్యాయామం లేదా యోగా క్రమం తప్పకుండా చేయాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే సమయం లేదని కొందరు, బద్దకించి మరికొందరు వీటిని పక్కన పడేస్తుంటారు. అయితే పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకుండానే ఆరోగ్యంగా ఉండటమే కాక మన శరీర పనితీరుని మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంది. అదే ప్రాణాయామం. యోగాలో భాగమైన ఈ ప్రాణాయామంపై శ్రద్ధ వహిస్తే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. మరి ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. కొందరికి కోపం, ఆవేశం, వీక్నెస్ అయితే మరికొందరికి పని మీద ఏకాగ్రత లేకపోవడం మైనస్. ఇలాంటి సమస్యలు అన్నింటికి పరిష్కారం మీ చేతిలోనే ఉంది. కాదు, మీ శ్వాసలోనే ఉంది. రోజు ఓ అరగంట ప్రాణాయామం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రాణాయామం వల్ల కోపం, ఆవేశం తగ్గుతాయి. ఆకలి నియంత్రణలో ఉంచి శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు. మీ మానసిక స్థితి కూడా నియంత్రణలో ఉండటమే కాక ఏకాగ్రత సైతం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. నిద్రలేమి సమస్య పోవడమే కాక హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడంలో ఈ ప్రాణాయామం సహాయపడుతుంది. తరచూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే వృద్ధాప్య ఛాయలు కూడా తగ్గుతాయి. మీ బీపీ అదుపులో ఉండటమే కాక ఊపిరితిత్తులు పనితీరు మెరుగవుతుంది. ధూమపానానికి ఎడిక్ట్ అయిపోయిన వారికి కూడా ఆ అలవాటు నుంచి బయటపడడానికి ప్రాణాయామం ఓ మంచి సొల్యూషన్. ప్రాణాయామంలో అనేక రకాలు ఉంటాయి. వాటిలో ఉజ్జయి, నాడి శోధన, భ్రమరి, భ్రస్తిక ముఖ్యమైనవి. వాటిని సక్రమంగా క్రమం తప్పకుండా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.